ప్రజాపాలనలో భాగంగా ఈ రోజు ఆదిలాబాద్ మండలంలో దిమ్మ గ్రామ పంచాయతీలో నిర్వహించిన ప్రజాపాలన దరఖాస్తు ఎంపీడీఓ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తలబెట్టిన 6 గ్యారెంటీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అదే విధంగా ఆదిలాబాద్ మండల ఎంపీపీ గంగా రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం ప్రతి ఇంటికి చేరాలని అన్నారు. అదే విధంగా ప్రజలు ఈ 6 గ్యారెంటీలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి సంక్షేమం గాని అభివృద్ధి గాని అందరం కూడా చూడడం జరిగింది. ఇటీవల ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మన 6 గ్యారంటీలు పొందుపరిచినారో దాన్ని 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం, దానికి ఈ రోజు 28 తారీఖు నుండి కార్యరూపం దాల్చుకోవడము ఈ సందర్భంగా చాలా శుభసూచకము. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా నాయకులు ఎవరైనా గాని ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చుకోవడంలో చాలా గట్టి దృఢ సంకల్పంతో పనిచేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేరుతాయని చెప్పి మన ప్రజలందరి పక్షాన ఆశిస్తూ, ఎందుకంటే ఈనాడు ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి మంత్రివర్గానికి ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈనాడు ఏదైతే పేదల సంక్షేమం కోసం ఇన్ని వాగ్దానాలు ఇచ్చినారో ఆ యొక్క వాగ్దానాలన్నీ కూడా పేదలకు ప్రతి ఒక్కరికి కూడా చేరే విధంగా అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని సమిష్టిగా కృషి చేసి ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా మన బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిష్పక్షపాతంగా ఎటువంటి పక్షపాతం లేకుండా ఎటువంటి ఒత్తిళ్లకు లోను కాకుండా కూడా అధికారులు కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా ఎక్కడ కూడా పక్షపాత వైఖరి లేకుండా ప్రతి ఒక్కరం కూడా మన హక్కుగా భావించి మనం కూడా ఒక రైట్ గా ప్రజలు కూడా వీటిని వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలపైన, పాలకులపైన, అధికారులపైన కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా సక్సెస్ఫుల్ గా అయితే రేపు తెల్లారి కూడా ప్రజలు వారికి దీవెనలు అందుతాయి, ప్రజల యొక్క ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుందో ఆ ప్రభుత్వానికి ప్రజలు ఎప్పుడు విస్మరించరు. కాబట్టి ఇంకా ఎంతో కొండంత ఆశతో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇంకా ఏదో జరుగుతుందని చెప్పి ఆశించినారు. కాబట్టి మన ఆశలని వమ్ము చేయకుండా ఈ వల్ల ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా అభినందనీయం. కాబట్టి మన అందరి పక్షాన ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.